ఖచ్చితంగా తనని ఇక్కడెక్కడో పెట్టుంటారా? రాజు పద. మీ మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం కదూ? నిన్ను రక్తపు మడుగులో శవంలా చూసిందంటే అది మీ మమ్మీకి చాలా కష్టం కదా? ఆ కష్టాన్ని నేను చూడాలి. నిన్ను కసితీరా చంపి మీ మమ్మీకి అందంగా గిఫ్ట్ ప్యాక్ చేసి పంపిస్తా. రేయ్, షాపింగ్ మాల్లో కూడా మ్యాగీ మీద అటాక్ చేసింది నువ్వే కదరా? చెప్పరా, ఎవరు నువ్వు? లేరా లేరా. రేయ్, రేయ్. రిషి, నువ్వా మ్యాగీని చంపాలని చూసింది? ఎస్, నేనే. ఎందుకు చేసావు ఇదంతా? ఈ మ్యాగీని చంపి మా నాన్నకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలని. వీళ్ళమ్మకి బదులు చెప్పాలని కావాలనే ఫ్యాక్టరీలో జాబ్లో జాయిన్ అయ్యాను. అసలు వీళ్ళమ్మ నాకు మా నాన్నకి ఎంత అన్యాయం చేసిందో తెలుసా నీకు? నాకు మా నాన్న అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఐ లవ్ మై డాడ్. I love my dad. రిషి, మ్యాగీ వాళ్ళ అమ్మ వల్ల మీ నాన్నకి నష్టం జరిగితే మ్యాగీని చంపాలనుకోవడంలో ఏమైనా అర్థం ఉందా రిషి? నువ్వు నా భార్య పైన ఇన్నిసార్లు అటాక్ చేసినందుకు నిన్నిక్కడికిక్కడే చంపేయగలను, కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నేను నీ పగ చూశాను, దాంతోపాటు నీ మంచితనాన్ని చూశాను కాబట్టి. రిషి, నా అనుకున్న వాళ్ళ మీద చచ్చేంత ప్రేమ ఉండడం ఎప్పటికీ తప్పు కాదు, కానీ ఏదో జరిగిందని అర్థం లేని ఆవేశంతో పగతో వేరే వాళ్ళని చంపేదాకా వెళ్ళడం మాత్రం చాలా పెద్ద తప్పు. వెళ్ళిపో. భయ్యా, వీణ్ణి చంపకుండా వదిలేసావు సరే, కనీసం పోలీసు వాళ్ళకైనా అప్పచెప్దామా?
వద్దు రాజు. రిషి ఇంకెప్పుడు నా ఫ్యామిలీ జోలికి రాడన్న నమ్మకంతోనే నేను క్షమించి వదిలేస్తున్నాను. రిషి, ఇది మాత్రం గుర్తు పెట్టుకో. పద్దు గారు, నన్ను అలా పిలువకు. మా అక్కని చంపడానికి, తన వివరాలు తెలుసుకోవడానికి నాతో ప్రేమ నాటకం ఆడతావా? పద్దు గారు, అది ప్రేమి నాటకం అస్సలు కాదు. ఐ రియలీ లవ్ యూ. ఐ హేట్ యూ. బావా, సారీ బావా. అదేంటి, కాపాడితే థ్యాంక్స్ కదా చెప్తావు. ఇప్పుడు కాపాడినందుకు కాదు, కానీ నాకు తెలియకుండా ఎన్నోసార్లు కాపాడావు. కానీ నీ గురించి ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా, నిన్ను అర్థం చేసుకోకుండా మా అమ్మ మాటలు గుడ్డిగా నమ్మి నిన్ను అపార్థం చేసుకుని చాలాసార్లు చాలా చాలా తప్పులు చేశాను. వాటన్నింటికీ సారీ బావా. పోసిన ఆలపాటి వారి కారప్పూస ఆలు మగల మధ్య సర్దుకుపోవడమే గాని సారీలుండవే. లైట్ తీసుకో. ఐ లవ్ యూ బావా. సేమ్ టు యూ. రా, ఇంటికి వెళ్దాం. నువ్విప్పుడు రా అన్నా నేను రాలేను. తెలుసు కదా, 48 గంటల గడువు. ఆ గడువు లేదు, ఏమీ లేదు. నేను మా మమ్మీతో మాట్లాడి అవన్నీ ఏం లేకుండా చేస్తాను బావా. వద్దు, అలా నేను నా ఇంటికి రాలేను. అందుకు ఒప్పుకోను. మా అమ్మ మీద పడ్డ నిందని నిరూపించాల్సిందే. ఆ నిందని నిప్పుతో కడగాల్సిందే. అప్పుడే నీ ముందు నిలబడతాను. నువ్వు పద్దుతో కలిసి ఇంటికి వెళ్ళు. కానీ బావా, టైం లేదు కదా. ఇంత తక్కువ టైంలో ఏం చేస్తావు? ఎలా నిరూపిస్తావు? టైం లేదు కానీ కరెక్ట్ దారి ఒకటి ఉంది పద్దు. నేను చెప్పినట్టుగా నువ్వు చేసావనుకో, నా పని చాలా ఈజీగా అయిపోతుంది. అయితే చెప్పు బావా, ఏదైనా చేస్తాను.